గీతం విద్యా సంస్థల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరణ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. మొత్తం 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం సంస్థకు కట్టబెట్టే ప్రతిపాదనను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాలో 15వ అంశంగా చేర్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ ప్రతిపాదనపై జీవీఎంసీ సమావేశంలో అధికారిక చర్చ జరగబోతోంది. ఆ తర్వాత వందల కోట్ల రూపాయల విలువైన భూములను రైట్ రాయల్ గా గీతం యూనివర్సిటీ పరం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు దోచుకో పంచుకో తినుకో అనే చందంగా తయారయ్యింది పాలన. వడ్డించేవాడు మనవాడు అయితే ఆఖరి బంతిలో కూర్చున్న కడుపు నిండుతుంది అనే సామెతను గుర్తు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నాయి. విశాఖలో జరుగుతున్న ప్రభుత్వ భూముల పంపకాలే దీనికి నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విశాఖలో విలువైన భూములను కూటమి పెద్దలకు బాగా దగ్గరగా ఉన్న కార్పొరేట్ శక్తులు గద్దల్లా తన్నుకుపోతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా 99 పైసలకే ఎకరా భూమి ఇచ్చే దిక్కుమాలిన విధానానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం భూ సంతర్పణను ఆపడం లేదు. బోగస్ సంస్థలకు ఐటీ ముసుగు తొడిగి వందల ఎకరాల ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ తోడల్లుడు బాలకృష్ణ అల్లుడు విశాఖ టీడీపీ ఎంపీ శ్రీభరత్ కు సంబంధించిన గీతం విద్యా సంస్థల ఆధీనంలో ఉన్న దాదాపు 55 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ చేసేందుకు కూటమి సర్కార్ నిర్ణయించిందని సమాచారం. అందుకు అనుగుణంగా ఈ నెల 30వ తేదీన జరిగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపించేందుకు పక్కా స్కెచ్ రెడీ చేశారు. అందులో భాగంగానే జీవీఎంసీ సమావేశ ఎజెండాలో 15వ అంశంగా గీతం సంస్థకు భూముల బదలాయింపు అంశాన్ని పొందుపరిచారు. గీతం ఆక్రమణలో ఉన్న సుమారు 55 ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉండాలి తప్పితే తమకు నచ్చిన వారికి నచ్చిన సంస్థలకు ఇష్టానుసారంగా భూములు కేటాయిస్తే సహించేది లేదన్నారు. కూటమి నాయకుల భూ దోపిడీని, ఉత్తరాంధ్ర ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు. 60 గజాలు ల్యాండ్ ఉంటే వాడికి పట్ట ఇవ్వాలంటే మనం 100 రకాలుగా ఆడు పొజిషన్లో ఉన్నాడో లేదో, కరెంటు బిల్లు కడుతున్నాడో లేదో, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, వాడికి దాని మీద ఏ రకమైన హక్కు ఉందో చూస్తే కానీ ఇవ్వలేని పరిస్థితి. దానికి ఒక ఎంఆర్ఓ గారు చేయడానికి చాలా టైం తీసుకొని చాలా అధికారులు వెరిఫై చేసిందే అది ఇస్తారు. అలాంటిది 54 ఎకరాలు, సుమారు 55 ఎకరాల భూమి, 12 కోట్ల రూపాయల ఆస్తి, 1200 కోట్ల రూపాయల ఆస్తిని సింపుల్గా ఎలా దారాదత్తం చేస్తుందో అర్థం కావట్లేదు. పోనీ గీతం కాలేజ్ ఏమైనా ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఫ్రీ ఎడ్యుకేషన్కి ఇస్తుందా అంటే ఫ్రీగా జనాలు చదివిస్తుందంటే అదేం లేదు. ఆ గీతం కాలేజీలో ఒక కంప్యూటర్ సైన్స్లోనే ఒక ఫస్ట్ ఇయర్లోనే 37 బ్రాంచ్లు ఉన్నాయి. 37 బ్రాంచుల్లో కూడా ఒక్కొక్క బ్రాంచ్లో 40 నుంచి 60 మంది విద్యార్థులు. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 3,25,000 రూపాయలు ట్యూషన్ ఫీజు కింద కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక్క సెక్షన్స్, ఒక్క కంప్యూటర్ సైన్స్లోనే 37 సెక్షన్స్లోనే సుమారు ఉన్నటువంటి ఒక 1000 మంది విద్యార్థులు, 1500 మంది విద్యార్థుల దగ్గర మనిషి దగ్గర 3 లక్షలు అంటే ఒక బ్రాంచ్ 300 కోట్ల రూపాయల పైన వాళ్ళు వసూలు చేస్తున్న పరిస్థితి. అలాంటి ఇన్స్టిట్యూట్స్కి మళ్ళీ 1200 కోట్ల రూపాయల భూమి దారాదత్తం చేయడం ఏంటో నాకు అర్థం అవుతుంది అసలు. మంత్రి లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ భరత్ కు చెందిన గీతం విద్యా సంస్థకు కోట్లాది రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా కట్టబెట్టాలని చూస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఎండాడ, ఋషికొండ వంటి ప్రాంతాల్లో అత్యంత విలువైన భూములను గీతం విద్యా సంస్థ ఆక్రమించుకుని తమ ఆధీనంలో పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. గీతం సంస్థ చేసిన ప్రభుత్వ భూముల ఆక్రమణపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే వాటన్నిటినీ మసిపూసి మారేడుకాయ చేసి ఎలాగైనా ఆ భూములను కొట్టేసే కుట్ర జరుగుతోందని అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. గీతం విద్యా సంస్థలకు భూ బదలాయింపు చేయడానికి వీలుగా జీవీఎంసీ ఎజెండాలో ఆ అంశాన్ని పెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 30వ తేదీన కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిన వెంటనే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. తమ వారికి దోచిపెట్టడంలో సీఎం చంద్రబాబుది అందవేసిన చెయ్యి. అందుకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా తమ సొంత మనుషులకు ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టడం ఆయనకు అలవాటుగా మారిపోయిందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.